గత వైసీపీ ప్రభుత్వంలో నిలిచిన 1200 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో కూటమి ప్రభుత్వం విడుదల చేయడంతో బాపట్ల జిల్లా చీరాలలో విద్యార్థులు మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలుపుతూ ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. థ్యాంక్ యూ లోకేష్ అన్న అంటూ నినాదాలు చేశారు. నారా లోకేష్ చిత్రపటానికి విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు, కూటమి నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ యువకులు గౌరి అమర్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ గత 5 ఏళ్ల పాలనలో ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని, గత ప్రభుత్వ ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయించిన లోకేష్ అన్నకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. మాకు ఇది వరకు ఫ్రీ రీఎంబర్స్మెంట్ అనేది రాలేదు. ఫీజు గురించి ఇది వరకు చాలా ఇబ్బంది పడ్డాం. నేనే కాకుండా నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు. పేదవాళ్ళు అందరూ హై క్లాస్ వాళ్ళు ఉంటారు కదా, సో పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. కానీ లొకేషన్ వచ్చిన తర్వాత ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది కరెక్ట్ గా టైంకి పడుతుంది. ఆ పడిన వెంటనే మేము వెళ్ళి కాలేజ్ లో కట్టుకుంటూ మా రెగ్యులర్ స్టడీస్ మేము కంటిన్యూ చేస్తున్నాము. కాబట్టి థ్యాంక్ యూ లోకేష్ అన్న. మాకు ఇదివరకు ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా పడేది కాదు, టైంకి పడేది కాదు. కాలేజ్ లో ఫీజు కట్టమని చాలా ఫోర్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు లోకేష్ అన్న వచ్చిన తర్వాత మాకు ఫీజు రియంబర్స్మెంట్ కరెక్ట్ టైంకి పడుతుంది. కరెక్ట్ టైంకి కాలేజ్ లో పే చేస్తున్నాము. మా సెమిస్టర్స్ ఏ ప్రాబ్లం లేకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా మా సెమిస్టర్స్ మేము కంప్లీట్ చేస్తున్నాము. లోకేష్ అన్న వచ్చిన తర్వాత రీసెంట్ గా ఫీజు రియంబర్స్మెంట్ పడింది. మేము ఫీజు కట్టి ఎగ్జామ్స్ అందరం బాగా రాసాము. చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంట్లో పేరెంట్స్ ఫోర్స్ చేయకుండా ఫీజు కట్ చేసుకుని మా ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా ఉన్నాయి. నియోజకవర్గంలో అదేవిధంగా బాపట్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈరోజు చీరాలు రావటం జరిగింది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషాన్ని ఈరోజు ప్రజల మధ్యలో పంచుకోవడానికి లోకేష్ అన్నకి పాలాభిషేకం చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఫీ రీఎంబర్స్మెంట్ కోసం డిపెండ్ అయినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 1200 కోట్ల రూపాయలు డబ్బులు వేయడం జరిగింది. పిల్లలు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. మా లోకేష్ అన్న మాకు డబ్బులు వేశారు, ఈ రోజు మేము గర్వంగా మా కాలేజీలోకి వెళ్ళి మేము చదువుకుంటాము, మేము చదువుకొని మంచి ఉద్యోగాలు కూడా మా లోకేష్ అన్న మాకు ఇప్పిస్తాడన్న ధైర్యంతో ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా లోకేష్ అన్న నాయకత్వంలో ఈరోజు మేమందరం పనిచేయడం మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.